చూడండి, ఇది కారపప్పు అంటారండి. మనం పప్పు ఉడికేటప్పుడే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఇది కందిపప్పు అండి. శుభ్రంగా కడిగి గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇది కారపప్పు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇందులో ఇప్పుడు ఏమేమి వేయాలో చూద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియా, 4-5 వెల్లుల్లి రెబ్బలు, మా చెట్టువే ఫ్రెష్ కరివేపాకు, కాస్త కొత్తిమీర. ఇందులో ఎండుమిర్చి వేయాలండి. ఒక 4-5 ఎండుమిర్చీలు ఇలా తుంపి వేయాలి. దాంట్లో ఉన్న కారం మనకు పప్పుకు వస్తుంది. చిన్న టమాటా. ఇది అన్ని పప్పులోకి లాగా ఉండదండి, టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కారపప్పు అండి. ఇది పొంగకుండా మనము ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకుందాం. పప్పు కుక్కరు ఇప్పుడు స్టవ్ పై పెడుతున్నానండి. ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఫస్ట్ 1 మినిట్, తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మనం సిమ్ చేసుకుంటే ఆ హై ఫ్లేమ్లో వాటర్ హీట్ అవుతుందండి. తర్వాత మనకు పప్పు మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. ఒక 4 విజిల్స్లో అసలు మాడకుండా ఉడుకుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. చూడండి, పప్పు మంచిగా ఉడికింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇందులోకి ఇప్పుడు మనం కాస్త 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువగా పడుతుంది. 1 టీ స్పూన్ సాల్ట్. ఇది కలిపేసుకోవాలండి, అంతే, రుబ్బుకోవద్దు. మనము ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పప్పే ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులన్నీ వేసి చేశాను. చూడండి ఎంత బాగా ఉందో. ఇది మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. చాలా బాగుండేది. దీనికి ఇప్పుడు మనం వాటర్ పోయొద్దండి. ఇలా తింటేనే టేస్ట్గా ఉంటుంది. ఇది కారపప్పు అంటారండి. మీరు కూడా తప్పక ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.